కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్లో వైకాపా, ఎంఐఎం తప్ప మరే పార్టీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. భాజపాకు మేలు చేసేందుకు ఈ మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విశాఖకు వచ్చిన ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కనీసం ఒక్క హామీ నెరవేర్చలేదన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉంటుందని చెప్పారు. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని శశిధర్ రెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక ఆలోచన ఏదైతే మొదలైందో చంద్రశేఖరరావు గారు దానికి సూత్రధారి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఎంఐఎం ఈ మూడు పార్టీలు తప్ప వేరే పార్టీ ఏవి కూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి మాట మాట్లాడడం లేదు. ఏదైనా కానీ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓట్లను చీల్చడానికి బీజేపీతో కలిసి వీరు చేస్తున్నటువంటి కుట్రగా నేను భావిస్తున్నాను. చంద్రశేఖరరావు గారి పైన చాలామందికి తెలవనటువంటి 3 సిబిఐ కేసులున్నాయి. సిబిఐ కేసుల ద్వారా చంద్రశేఖరరావు గారిని, సిబిఐ ఈడీ కేసుల ద్వారా మనీ లాండరింగ్ కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఆట ఆడిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ ఫెడరల్ ఫ్రంట్ అనే ఆలోచనతో వీరు రావడం అంతా కూడా ఇది కేవలం బీజేపీకి సహాయపడడానికే చేస్తున్నట్టుగా నేను భావిస్తాను.